ఆశీర్వాదం పొందుకొనటానికి 6 మెట్లు. చాలామంది అడుగుతారన్నమాట. ఆశీర్వాదం పొందుకోవటానికి మనం ఏం చేయాలి అని చెప్పి. సో, నేను చెప్పబోయేటువంటి 6 మెట్లు మీరు ఎక్కగలిగినట్లయితే ఖచ్చితంగా మీరు ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా! సో, ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే ఆశీర్వాదం పొందుకొనుటకు 6 మెట్లు. ఆల్రెడీ మీకు రాసుకున్న వాళ్ళుంటే తెలిసే ఉంటది. మళ్ళా నేను మీకోసం మరలా ఈ యొక్క వర్తమానాన్ని చెప్తున్నాను. బైబిల్ గ్రంథం అంతటా కూడా మనం చూసినట్లయితే ఆశీర్వాదం గురించి చాలా విస్తారంగా రాయబడ్డది. వాటిని స్వతంత్రించుకొనటానికి మనం ఏమి చేయాలి అనేటువంటిది తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటిదన్నమాట. 133 కీర్తన 1, 3 మనం చదివినట్లయితే సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు ఎంత మనోహరము, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. ఆశీర్వాదంతో పాటు శాశ్వత జీవం గురించినటువంటి వాగ్దానము ఈ కీర్తనలో మనకి రాయబడి ఉన్నది. మన దేవుడు శాశ్వతుడు అనగా నిత్యుడు. ఆయన మనకు శాశ్వత జీవమును అనగా నిత్య జీవాన్ని దయచేస్తూ ఉన్నాడు. మరణం తర్వాత జీవం అనేటువంటిది ఉన్నది అని చెప్పి మనం నిరీక్షణ కలిగి ఉన్నాం. కాబట్టి ఐక్యతను ఆశీర్వాదాన్ని కోరుకోవాలి. నిత్య జీవన అపేక్షించు వారు ఆత్మ కలిగించు ఐక్యతను దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నిత్యముగా కోరుకుంటారు. ప్రభువు మనకు దయచేసినటువంటి జీవితమందు ఆయన కొరకు జీవించుట, ఆయన నామమును మహిమపరచుట, ఆయన దయచేసినటువంటి తలాంతులను సద్వినియోగం చేసుకునే ద్వారా ప్రభువుకు ప్రీతికరమైనటువంటి వారంగా మనం జీవించగలుగుతాం. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి కుటుంబమందైనా సరే, సంఘమందైనా సరే ఐక్యత కలిగిండుట ఎంత మేలు ఎంత మనోహరం. హల్లెలూయా! చాలా అద్భుతమైనటువంటి సందేశం. చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఆశీర్వాదం పొందుకునేటకు 6 మెట్లు. కాబట్టి ఇక్కడ కొత్త నిబంధన కాలంలో మనం చూసినట్లయితే సహోదరులు అనేటువంటి పదము చాలా చోట్ల కనబడుతుంది. భూమి మీద జీవిస్తూ ఉన్నటువంటి మరి ఆ సమయంలో ఆ భూమి మీద జీవిస్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువారిని చూడవచ్చినటువంటి ఆయన తల్లితో సహోదరులతోటి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడలేదు. చాలా విచిత్రంగా నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపించి చూపించి, ఇదిగో నా తల్లి నా సహోదరులు పరలోకమందున తండ్రి చిత్త ప్రకారం చేయువాడే నా సహోదరుడు నా సహోదరి నా తల్లి అన్నాడంటాడు. మత్తయి సువార్త 12:48-50 వరకు మీరు చదువుకోవచ్చు. ఇందును బట్టి శరీర సంబంధమైనటువంటి బంధుత్వం కంటే ఆత్మ సంబంధమైనటువంటి బంధుత్వం అతి శ్రేష్టమైనదని చెప్పి గ్రహిస్తూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా! కాబట్టి ఈ రోజున నేను ఆన్లైన్లో ఉన్నటువంటి వారందరినీ కూడా నా కుటుంబ సభ్యులుగా భావిస్తాను. ఈ యొక్క జీసస్ ఆల్మైటీ గాడ్ ఫ్యామిలీ అంటుంటారు అనమాట. సో అనేక మంది మరి ఈ యొక్క వర్తమానాలు విని బలపడుచు వారి జీవితాల్లో మేలులు పొందుకుంటూ ఉన్నప్పుడు మా కుటుంబంలోనే అద్భుతం జరిగినట్లుగా మేము దేవుని ఎంతగానో మహింపరుస్తూ ఉంటుంటాం. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, సహోదరుడైనటువంటి పౌలు గారు కూడా తనకు అనుగ్రహించబడినటువంటి జ్ఞానం చెప్పున మీకు రాయిచున్నాడు. 2 పేతురు 3:15 అపోస్తలుడైన పేతురు ప్రధాన అపోస్తలుడు అనమాట. అతడు సున్నతి గలవారికి అనగా యూదులకు అపోస్తలుగా ఉండును. అయితే పౌలు అన్యజనులకును అనగా సున్నతి లేని వారికి కూడా అపోస్తలుగా ఉన్నాడు. గలతీ 2:9 మనం చదువుకున్నట్లయితే వారు నాకు అనుగ్రహించబడిన కృపను కనుగొని మేము అన్యులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తలుగా ఉండవలనని చెప్పి తమతో పాలి వారొకటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతినిచ్చిరి. గలతీ 2:9. హల్లెలూయా! ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని సహోదరులని సంబోధించడం గొప్ప విశేషం కదా. ఈ వాక్యాలు చూడండి. హెబ్రీ పత్రిక 2:12-13 చదవండి మీరు. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును అని చెప్పుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా! కాబట్టి ఈ రోజున ఆశీర్వాదం పొందుకొనడానికి 6 మెట్లులో మొదటి మెట్టు ఏంటంటే ప్రార్థన. ఖచ్చితంగా దేనికైనా సరే ఫౌండేషన్ ప్రార్థన. ప్రార్థించాలి. దేవుడు దయచేయు ప్రతి ఆశీర్వాదంలో గొప్పదే పాప క్షమాపణ, ఆత్మరక్షణ. దానితో పాటు మనకు లభించేటువంటిది శరీర స్వస్థత. 2 దినవృత్తాంతాలు 7:14 మనం చదివినట్లయితే నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను. ఏంటిది? పాపాలకి స్వస్థతకి. చూసారా ఎంత అద్భుతమైనటువంటి లింక్ ఉన్నదో. కాబట్టి ప్రార్థన గొప్ప ఆశీర్వాదం అని చెప్పి అనేకులు గ్రహించట్లేదు. ప్రార్థన వేళ యందు మనం భారమంతటిని కూడా ప్రభు పాదాల దగ్గర మరి ఆ ప్రభు పాదాల చెంత దింపుచూ ఉన్నాం. చాలామంది దింపరు, ఎత్తుకుంటారు. ప్రార్థన అందరికి భారంగా చేస్తుంటారు. నో, ప్రార్థన అందరికి నీ భారం దిగిపోవాలి. ప్రార్థన అందరికి నీ భారం అంతా దేవుని పాదాల చెంతకి వెళ్ళిపోవాలి. హల్లెలూయా!
ఎందుకంటే ఆయన మనల్ని గూర్చి చింతిస్తున్నాడు కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద వేసేసేయాలి. ప్రభువు మన ప్రార్థన ఆలకించేవాడు. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి అది వాస్తవం. నిజంగా మన ప్రార్థనని ఆలకిస్తున్నాడని చెప్పి ఆ నమ్మకము, ఆచరణను, ధైర్యాన్ని మనకు కలుగజేస్తూ ఉన్నాయి. స్నేహితులు ముఖాముఖిగా మాట్లాడుకొనిచ్చిన ప్రకారం మన దేవుడు మనతో మాట్లాడుకొనవచ్చు ప్రియులారా. మనమంతా కూడా దేవునితో మాట్లాడుకోవచ్చు. నీ సమస్య ఏదైనా సరే, నీ బంధకాలు ఏదైనా సరే, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నిశ్చింతగా తండ్రి దగ్గర నీ సమస్య చెప్పినట్టు, స్నేహితునితో నీ యొక్క మరి సమస్యలు చెప్పినట్లు, నీ యొక్క భారం పంచుకున్నట్లుగా యేసయ్య దగ్గర ఖచ్చితంగా నువ్వు పంచుకోవాలన్నమాట. హల్లెలూయా! వింటున్నారు కదా, చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బట్టి సతమతం కావచ్చు, కానీ అలా కాకూడదు. ప్రార్థన విజ్ఞాపనం ద్వారా వాటిని దేవునికి తెలియజేసిన ఎడల సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మన హృదయాలను తలంపులకును కావలి ఉండును. ఫిలిప్పీ 4:6-7 మనం చదువుతూ ఉన్నాం. హల్లెలూయా! మరి ప్రియులరా, ఒక సేవకుడు చిన్నతనంలో బాలుడైనప్పుడంట టైఫాయిడ్ జ్వరం వచ్చిందంట. ఆ టైఫాయిడ్ జ్వరం కాస్త ముదిరిపోయి మరణం సమీపించిందంట. అప్పుడు ఆ సేవకుడు చిన్న వయసు కాబట్టి 3 సంవత్సరాల వయసు అంట. వాళ్ళ తల్లిగారు ఏం చేశారంటే ప్రార్థించడం మొదలుపెట్టిందంట. పట్టు విడవకుండా ప్రార్థించిందంట. కానీ జ్వరం యొక్క తీవ్రత తగ్గలేదు. మరింత బలంగా ప్రార్థించాలని చెప్పి ప్రేరేపణ కలిగినటువంటి మరో దైవ సేవకుని ఆహ్వానించిందంట. ఇంకో సేవకుని ఆహ్వానించింది. ఆమె ప్రార్థన సరిపోవట్లేదని ఇద్దరు కలిసి రాత్రంతా ప్రార్థించారంట. వెంటనే ఆ జ్వరము, ఆ మరణము నుంచి జీవంలోనికి దాటించబడ్డాడంట సేవకుడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా ప్రియులారా? అద్భుతం. అప్పుడు ప్రార్థించిన సేవకుడు ఈ యొక్క చిన్న వయసులో ఉన్న 3 ఇయర్స్ బాబు కోసం నా కుమారుడు ఒక ప్రార్థనా వీరుడిగా ఉండును, నా సేవ చేయును, ప్రార్థించిన ఒక ఆశీర్వాదకరమైన అనుభవం. హల్లెలూయా! కొంతమంది ప్రార్థనా వీరులతో కలిసి ప్రార్థించడం చాలా ఆశీర్వాదకరం ప్రియులారా. కాబట్టి రాజు అయినటువంటి నెబుకద్నెజరు కలగన్నాడు, కానీ కళను మరిచిపోయాడు. తాను కన్నటువంటి కళను, కలభావాన్ని తెలియజేయనటువంటి మరి ఎవరు తెలియజేస్తారని వాళ్ళ కొరకు వెతుకుతూ ఉన్నాడు. దానియేలు దీని గురించి వినినప్పుడు తన స్నేహితుల్ని హెచ్చరించాడు. ఏమని? కళ యొక్క మర్మ విషయములను పరలోకమందున దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనిడి. ఆ ప్రకారము వారు ప్రార్థించడం మొదలుపెట్టిరి. ఎంత ఆశ్చర్యం! రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడిన గనుక దానియేలు దేవుని స్తుతించెను. 2:18-19. ప్రార్థన వలన లభించు ఆశీర్వాదములను గ్రహించు వారంతా కూడా ధన్యులు. కాబట్టి ఆశీర్వాదాలు స్వతంత్రించుకునేటువంటి మొట్టమొదట మెట్టు ప్రార్థన. ప్రార్థన లేకుండా మనం ఏం చేయలేం ప్రియులారా. నెంబర్ 2, బిగబట్టక అమ్మవలెనంట. ఏంటది? సామెతలు 11:26 చూసినట్లయితే, ధాన్యము బిగబట్టు వానిని జనులు శపించెదరు, దానిని అమ్మువాని తల మీదకి దీవెన వచ్చును. విమోచించబడినటువంటి వారి తలల మీద నిత్యానందం. యేసోపు నడినెత్తి మీద తండ్రి దీవెనలు. ఇప్పుడు ధాన్యము అమ్మువాని తల మీదకి దీవెన. సాధారణంగా మంచి ధరలు వచ్చే వారికి ఏం చేస్తారు? మంచి ధరలు ఇప్పుడు వస్తాయా అని చెప్పి మంచి ధర వచ్చేంత వరకు కూడా రైతులు ఏం చేస్తారు? ధాన్యాన్ని నిల్వ చేస్తారు, అమ్మరు. వారి వద్ద కొనుగోలు చేసేటువంటి వారు ఎక్కువ లాభం ఆశించేసి భద్రపరుచుకుంటుంటారు. ఎక్కువ లాభం వచ్చాక అమ్ముదారులే అని చెప్పి దాన్ని ఏం చేస్తారంటే నిల్వ చేస్తూ ఉంటుంటారు. కొన్ని సందర్భాల్లో అటువంటి వారు మరి కరువు కూడా పుట్టింటారు. ఎందుకంటే ధాన్యాన్ని అమ్మకుండా దాచేస్తారు, ఎక్కువ రేట్ వస్తుందని కరువు వచ్చేద్దనమాట. జ్ఞాని అయినటువంటి సొలొమోను ధాన్యాన్ని బిగబట్టువానిని జనులు శపించెదరు అనుట నిజం. అదే సమయమున ధాన్యం అమ్మువారికి ఆశీర్వాదం వచ్చేది కూడా నిజం. ధాన్యము నిత్యావసర వస్తువు. ధాన్యము దేవుని వాక్యమునకు సాదృశ్యంగా ఉన్నది. ఒక ధనవంతుని పొలం విస్తారంగా పండినప్పుడు అతడు విస్తారంగా నిరుపేదలకు పంచిపెట్టలేదు. దేవాలయానికి ప్రథమ ఫలము మరి తీసుకుని రాలేదు. కేవలం తన భవిష్యత్తును గురించినటువంటి ఆలోచనతో వాటిని నిల్వ చేయగోరాడు. పాత గిడ్డంగులను పెద్దదిగా చేయగోరాడు. వెర్రివాడా అని చెప్పి దేవుడు అతన్ని సంబోధించాడు. అంతేకాదు, ఈ రాత్రికే నీ ప్రాణమును నీవు కోల్పోతున్నావు, నీవు సంపాదించింది ఎవరికి చెందుతుందో అని ప్రశ్నించాడు. ధాన్యం బిగబట్టినటువంటి ఆ ధనవంతుని తల మీదకి దీవెన కాదు, శాపం వచ్చింది.
నిత్య జీవం పొందగోరినటువంటి ధనవంతుడైనటువంటి యువకునితో ప్రభు ఏమన్నాడు తెలుసా? నీవు వెళ్ళి నీ ఆస్తి యావత్తు అమ్మేసేసి పేదలకు ఇవ్వయ్యా, పేదలకు ఇవ్వు, తర్వాత వచ్చి నన్ను వెంబడించు అంటే వెంటనే ఏం చేశాడు అనుకుంటున్నారు? అతడు వెళ్ళాడు, కానీ తిరిగి రాలేదు. పాపాత్ముడు అనబడినటువంటి జక్కయ్య, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తాను అన్నాడు. ఐగుప్తు దేశమందు యేసేపు ఏం చేసానో చూడండి ప్రియులారా, విస్తారమైనటువంటి పంటలో కొంత భాగం భద్రపరిచాడు. క్షామకాలం వచ్చినప్పుడు వాటిని పంచిపెట్టాడు. అటువంటిది జరగవలనని చెప్పి దేవుడు ముందుగానే తెలియజేసినందున ఎంతో జాగ్రత్తగా నడుచుకున్నాడు. పుచ్చుకున్నటి కంటే ఇచ్చుడు ధన్యము కనుక నిరుపేదలను కనికరించాలి, సువార్త సేవకు విస్తారంగా ఇవ్వాలి ప్రియులారా. అప్పుడు పరలోకమందు మీ కొరకు ధనం పొదుపు చేయువారై ఉందరు. హల్లెలూయా. దేవుని సువార్త నిస్వార్థంగా ప్రకటించబడుతున్నటువంటి చోట ఖచ్చితంగా మీరు ఏం చేయలేదు? విస్తారంగా ఇవ్వాలి. దేవుని పని జరగడానికి విస్తారంగా ఇవ్వాలి. మత్తయి సువార్త 6:19-20 చూసినట్లయితే, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. హల్లెలూయా. కాబట్టి నెంబర్ 1 ప్రార్థన, ఒక మెట్టు ఎక్కేశారు మీరు. నెంబర్ 2 బిగబట్టక అమ్మాలి. రెండో మెట్టు కూడా ఎక్కేశారు మీరు. హల్లెలూయా. మీరు బిగబట్టేవారు కాదు, అమ్మేవారుగా ఉన్నారని చెప్పి నేను నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెక్స్ట్ ఇప్పుడు మూడో మెట్లోకి మనం వచ్చేస్తూ ఉన్నాం. ప్రభు సేవ చెయ్యాలి. అమ్మో, ప్రభు సేవ అంటే వాక్యం చెప్పాలా? వాక్యం చెప్పడం ఒకటే ప్రభు సేవ అనుకుంటారు చాలామంది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలా జాగ్రత్తగా ఉంది. ప్రభు సేవ చేయటం అంటే ఏంటంటే, ఇక్కడ మలాకి 3:18లో అతడు నీతి గలవారెవరో గమనించాలి. అప్పుడు నీతి గలవారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించువారెవరో, ఆయనను సేవించిన వారెవరో మీరు తిరిగి కనుగొందురు. ఆమేన్. హల్లెలూయా. పిల్లలు గమనించాలి, సేవకుల కొరకు ప్రభు అతి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఉంచి ఉన్నాడు. దేవుని సేవ చేయటువంటి ధన్యత మరొకటి లేదు. ప్రపంచ ప్రఖ్యాత బైబిల్ పండితుడు డాక్టర్ బిల్లీ గ్రాహం గారు అమెరికా దేశం యొక్క అధ్యక్ష పదవి కంటే ఉన్నతమైనటువంటి దేవుని సేవకుడు అని పిలవబడుటను నేను కోరుకుంటున్నాను అన్నాడంట. ఆయన అమెరికా అధ్యక్ష పదవి ఎనామస్గా ఊరికిని చేస్తానన్నారట. నో, దానికంటే గొప్పది దేవుని పరిచర్య అని చెప్పి అన్నాడంట ఆయన. ఈ భూమి మీద దేవుని రాజ్యం స్థాపించడానికి సేవకులు కావాలి. సైతాన్ గాడి యొక్క ఆధిపత్యాన్ని నుంచి ప్రజలను విడిపించడానికి సేవకులు కావాలి. ప్రభుపక్షం నిలబడి ప్రజలకు మేలు చేయడానికి సేవకులు కావాలి. వారి మధ్య అద్భుతాలు సూచక్రియలు చేయటానికి, వారిని ఆశీర్వదించబడటానికి, వారి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవటానికి సేవకులు కావాలి. నశించే ఆత్మను రక్షించడానికి, వారిని పరలోక మార్గంలో నడిపించడానికి సేవకులు కావాలి. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో దేవుడు తన సేవ చేయటానికి లేవి గోత్రాన్ని ప్రత్యేకించాడు. కొందరిని ప్రవక్తలుగా అభిషేకించాడు. దేశమును సంరక్షించుటకు, దండెత్తు వచ్చు శత్రువుల సైన్యమును ఓడించడానికి ఆయన రాజులు నియమించాడు. నేడు కూడా సంఘములో ప్రభు 5 రకముల పరిచర్యను ఉంచి ఉన్నాడు. అపోస్తలులు నెంబర్ 1, నెంబర్ 2 ప్రవక్తలు, నెంబర్ 3 సువార్తికులు, నెంబర్ 4 కాపరులు, నెంబర్ 5 ఉపదేశకులు. 5 ఫోల్డ్ మినిస్ట్రీ అంటారు దీన్నే. 5 రకాల మినిస్ట్రీ, 5 రకాల పిలుపులు. కాబట్టి ఒకరు అపోస్తలులు ఉంటారు, కొంతమంది ప్రవక్తలు ఉంటారు, కొంతమంది సువార్తికులు ఉంటారు, కొంతమంది కాపర్లు ఉంటారు, కొంతమంది ఉపదేశకులు ఉంటారు. హల్లెలూయా. ఎఫెసీ 4:13 చదువుకోండి ప్రియులారా, అక్కడ ఉంటుంది. ఈ రోజున ఈ మాటలు వింటున్నాను. నీ పిలుపేంటి? నిన్ను ఏ విధంగా పిలిచాడు? ఈ 5 ఫోల్డ్ మినిస్ట్రీలో నీ బాధ్యత ఏంటి? హల్లెలూయా. హల్లెలూయా. ఆనాడు యేసుపు దేవుని పక్షంగా ఆయన సేవకునిగా ఐగుప్తు దేశమందు నిలబడ్డాడు. అతని తండ్రి అయినటువంటి యాకోబు, నీకు సహాయం చేయి నీ తండ్రి వలనైనను, పైనుండి మింటి దీవెనలతోనూ, క్రింద దాగి ఉన్నటువంటి అగాధ జలముల దీవెనలతోనూ, స్థానముల దీవెనలతోనూ, గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించును అన్నాడు. ఆదికాండం 49:25లో. సాలేము రాజు అయినటువంటి మెల్కీసెదెకు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు గనుక అబ్రహాము ఆశీర్వదించాడంట. ఆకాశమునకును భూమికి సృష్టికర్తయును సర్వోన్నతులైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక. ఆదికాండం 14:19. అవును, మిమ్మల్ని మర్చిపోజాలని మీ దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆశీర్వాదానికి వారసులుగా చేస్తూ ఉన్నాడు. నువ్వు స్వతంత్రించుకోవాల్సిందే. ప్రియులరా, నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, లోకరీత్యా నీవు ఎటువంటి పనులు చేసినా కానీ, ఒకవేళ గృహిణిగా ఇంటిలో ఉన్నా సరే, సాధ్యమైనంత వరకు దేవుని సేవ చేయండి. సండే స్కూల్ టీచర్గా ఉన్నావేమో, లేకపోతే ఒక మ్యూజిషియన్ సంగీత వాయిద్యాలు వాయించేవారుగా ఉన్నారేమో, లేకపోతే సేవా సహకారులుగా ఉన్నారేమో. ఏదో ఒక పనిలో మీరు బాగా స్థిరై ఉంటే దాన్ని సాగిపోవటానికి అప్పగించుకోండి ప్రియులారా. ఈ లోకమందు జీవిస్తూ ఉండగా ప్రభు గొప్ప వాగ్దానం ఇచ్చాడు.
ఏంటంటే యోహాను సువార్త 12:26లో ఏమన్నా తెలుసా అక్కడ వాగ్దానం? ఈ లోకమందు జీవించుచుండగా ప్రభు గొప్ప వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏంటంటే, నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతనిని ఘనపరచును. ఆమేన్. మళ్ళా ఒకసారి 3 మెట్లు గుర్తు చేస్తాను. ఆల్రెడీ గతంలో చెప్పేశాను. నెంబర్ 1 ప్రార్థించాలి. మొదటి మెట్టు ఎక్కేశారు. రెండోది బీగబట్ట కమ్మాలి. రెండో మెట్టు కూడా ఎక్కేశారు మీరు. మూడవది ప్రభు సేవ చేయాలి. 3 మెట్లు ఎక్కేసాం. ఇంకా 3 మెట్లున్నాయి. నాలుగో మెట్టు సహించుడి, క్షమించుడి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆశీర్వాదం పొందుకున్నటకు 6 మెట్లలో 4గో మెట్టు సహించుడి, క్షమించుడి. ఒకరినొకడు సహించుడి, ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగాను మీరును క్షమించుడి. కొలస్సే 3:13లో ఉన్న మాట ఇది. ప్రియులారా గమనించాలి. చాలా అద్భుతమైన మాట. క్షమాపణ అనేటువంటిది దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదంగా ఉన్నది. అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. సామెతలు 28:13. ఈ వాస్తవం అందరికీ తెలుసు, కానీ దాన్ని పాటించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. క్రమము కానిది అతిక్రమము, అక్రమము. కాబట్టి ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్పి బైబిల్ చెప్తోంది. 1 యోహాను 3:4. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథమునందు రాయబడినటువంటి ప్రతి ఆజ్ఞను గైకొనుటకు మనం మరి సాయశక్తి కొలది ప్రయత్నించాలి. మనము మన మనస్సును నిబ్బరం చేసుకున్నప్పుడే అనుకున్న కార్యాలను మనం సాధించగలుగుతాం. ఆమేన్. అంతే కదా. ఆ శనిగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక బాలుడు ఉన్నాడు. వాళ్ళ అమ్మగారు అంటే తల్లిగారు చనిపోయింది. కానీ తండ్రి మరలా వివాహం చేసుకోకుండా మరి పనివాని సహాయంతో కుమారుని పెంచుతూ వచ్చాడు. ఎందుకంటే రెండో భార్య మళ్ళీ నా కొడుకుని చూడదని పెళ్లి చేసుకోకుండా ఒక పనివాడిని పెట్టుకుని చక్కగా జాబ్ చేసుకుంటూ పెంచుకుంటూ వచ్చాడు. ధనవంతుడైన తండ్రి ఇంట్లో ఒక బాతు ఉన్నదంట. అది అతనికి చాలా ప్రియమైనదిగా ఉన్నది. ఒక దినం రాళ్ళు విసురుతూ బాలుడు ఆడుకుంటూ ఉన్నాడు. ఆ రాయి తగిలింది బాతుకి. బాతు చచ్చిపోయింది. వినాలి. చాలా ధనవంతుడు, ఒక్కడే కొడుకు. కొడుకు పుట్టిన తర్వాత భార్య చనిపోయింది. మళ్ళీ పెళ్లి చేసుకోకుండా పెంచుకుంటున్నాడు కొడుకునే పనిని పెట్టి. ఈ కొడుకు పెద్దోడయ్యి కొంచెం ఆడుకునే స్టేజ్ వచ్చాక రాళ్ళు విసిరిందే. ఆ రాడేమో చాలా ప్రియంగా పెంచుకున్న బాతుకు తగిలి బాతు చచ్చిపోయిందంట. జరిగిందంతా చూసినటువంటి పనివాడు ఏం చేశాడంటే తండ్రికి తెలియకుండా దాన్ని పూడ్చిపెట్టడానికి ప్రోత్సహించాడు. ఈ పనివాడు ఏం చేశాడు, అమ్మో డాడీకి తెలిసి తిడతారు కాబట్టి దీన్ని ఎవరికి తెలియకుండా పూడ్చి చేద్దామని చెప్పి ఆ కుమారుడితో చెప్పి దాన్ని మట్టిలో పాతి పెట్టారు. కొన్ని దినాల తర్వాత ఏమైందంటే ఆ బాలునితోటి బాతు సంగతి గుర్తొచ్చిందంట. ఇక మీదట నేను నీకు పరిచర్య చేయను, మీరు నన్ను బలవంత పెట్టిన యెడల మీ తండ్రి గారికి మీ బాతుని చంపినటువంటి సంగతి నేను చెప్తాను. పనోడికి లోకు దొరికేసింది. నువ్వు రాడేస్తే బాతు చచ్చింది కదా, అది నువ్వు మీ నాన్న చూడకుండా కప్పెట్టేసావు కదా, పూర్తి చేసావు కదా. అది తెలిసిపోయిన తర్వాత ఏమంటున్నాడంటే ఇప్పుడు పనివాడు ఏమంటున్నాడు తెలుసా, బాతు సంగతి గుర్తు తెచ్చుకోండి, నేను ఇక నీకు పని చేయను, నువ్వు నన్ను బలవంతం పెట్టావు అనుకో మీ నాన్నతో చెప్పేస్తాను బాతుని చంపిన సంగతి. ఇంకా బాలుడు భయపడిపోయి బాలుడికి పనివాడేమో బాస్ అయిపోయాడు. ఇప్పుడు బాలుడికి పనుడు పనిచేయటం మానేసి పనుడికి బాలుడు పనిచేయటం మొదలుపెట్టాడు. దాసుడిగా మారిపోయాడు. అలవాటు లేని పనుల భారం వల్ల ఆ యొక్క బాలుని యొక్క ఆరోగ్యం అంతా కూడా దిగజారిపోయింది. ఆ యొక్క మరి దిగజారిపోయినటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. పరిస్థితి అంతా కూడా గందరగోళంగా ఉంది. వింటున్నారు ప్రియులారా? ఇది చాలా అద్భుతమైనటువంటి సందేశం. పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు అనమాట. ఈ విధంగా బాలుడి జీవితంలో జరుగుతున్నటువంటి మార్పులు, ఎందుకంటే హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నటువంటి బాలుడు ఇప్పుడు ఏం చేశాడు, పనుడిగా మారిపోయాడు. ఇలా పని చేయటం వల్ల అలసటకు గురైపోయాడు. మరి ఆకారం మారిపోయింది, ఆరోగ్యం దిగజారిపోయింది, దెబ్బతినేసింది. తండ్రి మరి తాను ప్రేమించుచున్నటువంటి బాతు కనపడని సంగతి పట్టించుకోలేదు, కానీ కుమారుని ఆరోగ్యాన్ని పట్టించుకున్నాడు. బాతు కనపడకపోయినా సరే పెద్దగా ఆయన రియాక్ట్ అవ్వలేదు, కానీ ఎప్పుడైతే కుమారుని యొక్క ఆరోగ్యం పాడైపోయిందో బాతు గురించి పెద్దగా అడగలేదు ఆయన ఏమిని. కానీ ఏంటి నా కుమారుడు ఆరోగ్యం ఎలాగైపోతుంది అని చెప్పి
ఆహ్, ఆ యొక్క కుమారుని యొక్క ఆరోగ్యం పట్టించుకున్నాడు తండ్రి. ప్రేమను గుర్తించినటువంటి కుమారుడు తన అతిక్రమణ ఒప్పుకున్నాడు. ఇంకిది కాదని చెప్పి వెంటనే తండ్రి దగ్గరికెళ్ళి తన యొక్క అతిక్రమం ఒప్పేసుకున్నాడంట. కుమారుడా, నేను బాతును ప్రేమించుచున్న మాట నిజమే. కానీ నీవు నా కుమారుడు గనుక బాతు కంటే నీవే నాకు ముఖ్యం. ప్రారంభంలో జరిగిన సంగతి నాకు చెప్పింటే ఎంత బాగుండేది. నువ్వింత సిక్కయ్యేవాడు కాదు. నాన్న ఇలాగ రాడ్ తగిలి బాతు చచ్చిపోయిందండి. సర్లే నాన్న అనేవాడిని ఒక మాటతోటి. నువ్వింత బానిసత్వంలోనికి వెళ్ళవలసిన పరిస్థితి గానీ, బానిసత్వం అనుభవించవలసిన పరిస్థితి వచ్చేటువంటిది కాదు. ఈరోజు మీలో చాలామంది కూడా ఇలాగే దేవుని సన్నిధికి దూరం అయిపోయారేమో, ఒకవేళ దేవుని విషయాల్లో తప్పిపోయారేమో, ఎక్కడన్నా దేవుని విషయాల్లో అనుకున్నది చేయలేకపోయారేమో, మొక్కుకున్నది తీర్చలేకపోయారేమో. కాబట్టి సైతాన్ గాడు వచ్చి నిన్ను బానిసగా చేసేసుకున్నాడేమో. ఇదిగో నువ్వు తప్పు చేసేసావు కదా, నువ్వు బాప్తిసం తీసుకున్న ఇలా పలానా చేసావు కదా, పలానా పొరపాటు చేసావు కదా, కాబట్టి నీ ప్రార్థన ఆలకించడు, ఇంకా దేవుడు నీ మనం ఆలకించుడు అని నిన్ను బ్లాక్మెయిల్ చేశాడేమో సైతాన్ గాడు. అయితే ఈరోజు నా అతిక్రమలు దాచిపెట్టకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినట్టయితే వరిదిలో తన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, చాలా అద్భుతమైనటువంటి విషయం. అప్పుడు ఆ తండ్రి అన్నాడు, నాన్న ఎందుకు నన్ను ఇలా చేసావు, బాతు కంటే నువ్వు ఎక్కువ కదా, ఆ మొదటి రోజు ఈ సంగతి చెప్పేది నీకు ఇంత అంటే ఇటువంటి అనారోగ్యం వచ్చేది కాదు కదా అన్నాడంట. మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపలను క్షమించును, సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయనని బైబిల్ చెప్తుంది. మొదటి యోహాను 1:9. సామెతలు 28:3 అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందినన్నది నిజం. కీర్తన 32:5 యెహోవా సన్నిధిని నా అతిక్రమలు ఒప్పుకొందుననుకుంటుని, నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన మెట్టు ఈ 4వ మెట్టు. సహించాలి, క్షమించాలి. నెక్స్ట్ 5వ మెట్టు ఏంటంటే 10వ వంతు చెల్లించాలి. ప్రథమ ఫలము చెల్లించాలి, 10వ వంతు చెల్లించాలి. హల్లెలూయా. కాబట్టి రోజులో మొట్టమొదటి సమయం దేవునికి ఇవ్వాలి, రోజంతటిలో కూడా ప్రథమ ఫలం దేవునికి ఇవ్వాలి. వింటున్నారా? రోజు మొత్తంలో దగ్గర 2.5 గంటలు దేవుని సన్నిధిలో గడపాలి. అలాగే లేచిన వెంటనే ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. హెజ్కేలు గ్రంథం 44:30 మీ కుటుంబంలో ఆశీర్వాదం కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇవ్వవలెను. ఆమేన్. ఇది చాలా అద్భుతం. ప్రథమ ఫలము 10వ వంతు. 5వ మెట్టు ఏంటనుకున్నారు? ప్రథమ ఫలము 10వ వంతు కలిసి 5వ మెట్టు అనమాట. కాబట్టి మీ కుటుంబం ఆశీర్వదించబడటానికి మీరేమి చేయాలి? మీ ప్రతిష్టార్పణలన్నిటిలో కూడా తొలిచూలు వాటన్నిటిలోనూ ఏం చేయాలంటండి? మొదటివి ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివి యాజకులకును నియమించబడినటువంటి నియమాన్ని పాటించాలి. వాటిని యాజకుల చేతిలోకే కాదు, దేవుని చేతిలోనికి సమర్పించున్నట్టుగా భయభక్తులతో చేయాలి. అలాగూ చేసి ప్రభువును ఘనపరిచిన యెడల ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు, ఆశీర్వాదానికి వారసులుగా చేస్తూ ఉన్నాడు, హెచ్చిస్తూ ఉన్నాడు. మీ గృహాల్లో సమాధానము, సంతోషము, ఆరోగ్యము నిలిచి ఉంటుంది. ప్రియులారా, మీ రాబడిలో 10వ వంతు మీది కాదు, అది దేవునికి చెందినటువంటిది. దశమ భాగం చెల్లించినటువంటి వారు శాపగ్రస్తులు అని చెప్పి బైబిల్ గ్రంథం చెప్తుంది. మలాకి 4వ అధ్యాయం 8 నుంచి మలాకి 3వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు చదువుకోవచ్చు మీరు. 4వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు చదువుకోవచ్చు మీరు చాలా జాగ్రత్తగా. సంఖ్యాకాండం 18:26 ఇశ్రాయేలీయుల చేత మీకు స్వాచ్యంగా ఇప్పించినటువంటి దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకొనున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగమును యెహోవాకు ప్రతిష్టార్పణగా చెల్లించవలను అనేటువంటిది ఆనాడు దేవుడు యాజకులకు ఇచ్చిన ఆజ్ఞ. యాజకులు స్వాచ్యంగా భూభాగం ఇయ్యలేదు, యాజకులకు ఆస్తులు ఇవ్వలేదు. ప్రియులు గమనించాలి, యాజకులకు ఆస్తులు ఇవ్వలేదు. మరి ఏమి ఇచ్చారంటండి? దశమ భాగాలు. హల్లెలూయా. దశమ భాగాలు అంటండి. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం, చాలా జాగ్రత్తగా గమనించాలి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మనం చదివినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ దశమ భాగాన్ని పుచ్చుకొనిచ్చినటువంటి యాజకులు కూడా వాటిలో 10వ వంతు దశమ భాగాన్ని చెల్లించాలంట. దేవుడు సెలవిచ్చాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చెప్పబడిన ఆశీర్వాదములన్నీ కూడా మన మీదకు వచ్చి ప్రాప్తించిన కనుక దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం చేయటం మంచిది. ప్రవక్త అయిన హగ్గై ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని అనుకుంటున్నారు? పనివారు
కష్టము చేసి జీతం సంపాదించుకొని నేను జీతము చినిగిన సంచిలో వేస్తూ ఉన్నారంట. ఎక్కడంటండి? చినిగిన సంచిలో. మరి చినిగిపోయిన సంచిలో వేసినట్లయితే ఉపయోగం ఉంటుందా? దేవుని బిడ్డలారా, సహోదరులారా, స్నేహితులారా, మీరు ఘనత పొందగోరుచున్నారా? గద్దింపునకు లోబడండి. హగ్గయి 1:6లో మనం చూసినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం ఉన్నది ప్రియులారా. చదువుతాను వినండి. అదే ఏంటంటే, పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకున్నాను, జీతం చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. దానికి కారణం ఏంటంటే, దేవుడు సెలవిచ్చిన ప్రకారం చేయకపోవటమే. విస్తారంగా విత్తనం వేయించున్నారు కానీ, ప్రియులు గమనించాలి, విస్తారంగా విత్తనం వేస్తున్నారు కానీ ఏమవుతుంది? విస్తారంగా పండట్లేదు. భోజనం చేయించున్నారు కానీ ఆకలి తీరట్లేదు, పానం చేయించున్నారు కానీ దాహం తీరట్లేదు. కాబట్టి ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి అని చెప్పి దేవుడు సంకల్పిస్తూ ఉన్నాడు. అవును, మన దేవుడు మన ప్రవర్తనను చూసి స్వస్థపరచువాడై ఉన్నాడు. మన ప్రవర్తనను బట్టి ఆయన మనల్ని నడిపించును, ఓదార్చును. యెషయా 57:18 మనం చూస్తూ ఉన్నాం. చివరి మెట్టు గద్దింపును అంగీకరించండి. హల్లెలూయా. కీర్తన గ్రంథం 141:5లో చూసినట్లయితే 6వ మెట్టు ఆశీర్వాదం పొందుకున్నట్టు 6వ మెట్టు ఎక్కుతున్నాం మనం. గద్దింపును అంగీకరించాలి. నీతిమంతులు నన్ను కొట్టుడు నాకు ఉపకారం, వారు నన్ను గద్దించడం నాకు తైలాభిషేకం అంటున్నాడు ఇక్కడ. రాజు అయినటువంటి దావీదు క్రమక్రమంగా అభివృద్ధి చెంది యూదా, ఇజ్రాయేలు ఎంతటి మీద కూడా రాజు అయిపోయాడు. తనను ఎదిరించేవారు మరియు తన మీద నేరం మోపు వారిని సంహరించుటకు వేలాది మంది సైనికులు అతని పక్షాన నిల్చున్నారు. కానీ అతడు తనను తగ్గించుకొని నీతిమంతులను గద్దించడం నాకు తైలాభిషేకం అని చెప్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, మిమ్మల్ని కన్నటువంటి తల్లిదండ్రులు మరియు సంఘ కాపర్లు మిమ్మల్ని గద్దించడం మీకు ఆశీర్వాదకరంగానే ఉంటుంది. అయితే ప్రస్తుత కాలంలో పిల్లలు సహితం గద్దింపును సహించటలేదు. శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్రతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతనందును. సామెతలు 13:18. సహోదరి స్నేహితులారా, మీరు ఘనత పొందగూరుచున్నారా? గద్దింపునకు లోబడండి. తండ్రి తనను ప్రేమించిన కుమారుని గద్దించి శిక్షించును, కాబట్టి విసుగు చెందకూడదు. హెబ్రీ 12:5-6లో మనం చూస్తూ ఉన్నాం. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తృణీకరించును, గద్దింపునకు లోబడివాడు బుద్ధిమంతుడగును. సామెతల 15:5లో నా ఇష్టానుసారమైనటువంటి మనుషుడు అని చెప్పి దేవుని వలన సాక్ష్యం పొందినవాడును మధురమైన కీర్తనలు రచించిన వాడునైనటువంటి దావీదు పాపం చేశాడు. అతడు తన సమర్థత, కుయుక్తిని వాటన్నిటినీ కప్పివేసిన కానీ ప్రవక్త యొగు నాతాను ద్వారా దేవుడు గద్దించాడు. ఆ మనుషుడు నీవే, మరణపాత్రుడు నీవే అని గద్దించినప్పుడు గద్దింపు మాటలను బట్టి ఆ పాపాన్ని ఒప్పుకొని క్షమాపణ పొందాడు దావీదు. దావీదు రచించిన 51వ కీర్తన నేటికి కూడా పాపం చేయ వారందరికీ కూడా గద్దించునై ఉన్నది. ఆ కీర్తన దేవుని గద్దింపునకు లోబడటం వలన దావీదు తన పిలుపు ఏర్పాటులో నిలిచి ఉన్నాడు. కొంతకాలం క్రిందట అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ మరి తన క్రింద పనిచేసినటువంటి ఒక యువతతో దురుసుగా ప్రవర్తించాడంటండి. అతడు తన అధికారము, పలుకుబడిని బట్టి ఎంత ప్రయత్నించినా కానీ చివరికి ఓడిపోయాడు. మన ప్రభువు నోటి నుంచి వచ్చినటువంటి మాటలను చూడండి ప్రియులారా. రహస్యమైనది ఏదైనా సరే తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే కానీ ఏది మరుగు చేయబడలేదు. మార్కు సువార్త 4:22. కాబట్టి దేవుడు చూచుచున్నాడనేటువంటి భయము బట్టి గద్దించబడినప్పుడు పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి నేను ఏం చేయాలంటే, ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మనం ఎక్కవలసిన 6 మెట్లు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ప్రార్థన.
రెండవది మరి బిగబట్టకుండా అమ్ముకోవాలి. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రియులారా ప్రభు సేవ చేయాలి. నాలుగవదిగా సహించాలి, క్షమించాలి. ఐదవ మెట్టుగా మనం చూసినట్లయితే ప్రథమ ఫలము 10వ వంతు దేవునికి చెల్లించాలి. హల్లెలూయా. ఆరో మెట్టు, ఆఖరి మెట్టు గద్దింపును అంగీకరించాలి. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క 6 మెట్లెక్కి అద్భుతమైన ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవడానికి సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమెన్.